సాధారణంగా పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు మనతో పంతులు గారు ఆచమనం చేయండి అంటారు. సింపుల్ గా చెప్పాలంటే 3 సార్లు నీళ్లు తాగడం అన్నమాట. 4వసారి చేతి నీటితో కడుక్కోండి అంటారు. అసలు అలా ఎందుకు చేస్తారు? అప్పుడు ఏ నామాలు చదువుతారు తెలుసుకుందాం. ఆచమనం. ఆచమనం అంటే సర్వలోకాలకు అధిపతి అయిన సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్ర నామాల ఉచ్చరణే ఆచమనం. చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా, దాన్ని ఉద్ధరణి అంటారు. ఈ సెట్నే పంచపాత్ర అంటారు. దీనిలో పవిత్రమైన అంటే అప్పుడే బావులు, బోర్లు లేదా మంచినీటిని పంపుల్లో పట్టుకొచ్చిన నీరుని తీసుకోవాలి. ఈ నీటిలో ఉద్ధరణితో అంటే ఎడమ చేతితో కుడి చేతిలో పోసుకోవాలి. దీనికోసం కుడి చేతిలో బొటనవేలు, చూపుడు వేలు మూసి ఉంచాలి. అప్పుడు మిగిలిన 3 వేళ్లు చాపి ఉంటాయి. ఆ విధంగా చేతిని పెట్టినప్పుడు ఏర్పడే చిన్న ప్రదేశంలో గురువింద గింజంత నీటిని మొదటిసారి కేశవాయ స్వాహ అని, రెండవసారి నారాయణాయ స్వాహ అని, మూడోసారి మాధవాయ స్వాహ అని తీసుకోవాలి. నీటిని నోటిలోకి తీసుకునే సమయంలో చప్పుడు రాకుండా తీసుకోవాలి. తర్వాత 4వసారి గోవిందాయ నమః అని చేతిని ఒక చుక్క నీటితో కడుక్కోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన నామాలను చదువుతారు. కేశవాయ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అదోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణాయ నమః అని చదువుకోవాలి. తర్వాత పారాయణం చేసి తర్వాత ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం తర్వాత పూజ ప్రారంభం చేయాలి. ఒక్కో నామానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. వాటి అర్థం, పరమార్థం వచ్చే వీడియోల్లో చూద్దాం. సింపుల్గా 3 నామాలు చదివినప్పుడు తమో, రజో, సత్వగుణాలను వదిలి శుద్ధంగా మారడం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా త్రికరణాలను అంటే మనస్సు, వాక్కు, కర్మలను శుద్ధంగా భగవంతుడికి అర్పిస్తూ నేను ఈ కార్యక్రమం లేదా ఈ పూజ, ఈ వ్రతం చేస్తున్నాను అని అర్థమని మనం తెలుసుకోవాలి.